తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల వ్యవహారం పూర్తయింది. తెలంగాణ వ్యాప్తంగా వార్డు సభ్యుల నుంచి జడ్పీ చైర్పర్సన్ వరకు అమలు చేయాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని జిల్లాల కలెక్టర్లు సిబ్బంది తేల్చారు. ఖరారు చేసిన రిజర్వేషన్లకు సంబంధించిన ప్రాథమిక వివరాల్ని పలు జిల్లాలు ప్రభుత్వానికి పంపాయి. రిజర్వేషన్ల ఖరారుకు 2 రోజుల సమయమే ఇవ్వడంతో తప్పొప్పులను సరిచూసుకునేందుకు మరొక రోజు అదనంగా ప్రభుత్వం అవకాశం కల్పించింది. దాని ప్రకారం ఖరారైన రిజర్వేషన్లు జనాభా వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎలా ఉన్నాయన్న అంశాలపై జిల్లాల కలెక్టర్లు ఇవాళ పునఃపరిశీలన చేయనున్నారు. ఆ తర్వాత నివేదికలను సీల్డ్ కవర్లో ఉంచి సాయంత్రానికి ప్రభుత్వానికి అందజేయనున్నారు. జిల్లాల నుంచి రిజర్వేషన్ల వివరాలన్నీ అందాక పంచాయతీరాజ్ శాఖ వాటిని మరోసారి పరిశీలించనుంది. గతంలో అమలైన రిజర్వేషన్లు, తాజాగా లెక్కగట్టిన రిజర్వేషన్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలన చేయనుంది. అనంతరం ఆ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనుంది. ఆ తర్వాత తెలంగాణలోని బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% చొప్పున రిజర్వేషన్లు కేటాయిస్తున్నట్టు తెలుపుతూ అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఖరారైన రిజర్వేషన్ల స్థానాలు ప్రత్యేక జీవోను కలిపి ఎన్నికల సంఘానికి ఇచ్చి స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ లేఖ రాయనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం పేర్కొన్న వివరాలు పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తంగా దసరాలోపే స్థానిక సమరానికి షెడ్యూల్ రానున్నట్టు పరిస్థితుల దృష్ట్యా స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే రిజర్వేషన్ల వ్యవహారం పూర్తి కాగా ఇందులో మహిళలకు 50% మేరకు కేటాయింపు జరగలేదని విశ్వసనీయంగా తెలిసింది. రాజకీయ పార్టీల సమక్షంలోనే డ్రా విధానంలో మహిళలకు సీట్లను కేటాయించాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం మహిళలకు రిజర్వేషన్ను కేటాయించలేదని తెలిసింది. దీనిపై జిల్లాల నుంచి అన్ని నివేదికలు అందిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి అందించబోయే సమగ్ర నివేదికలో ఒక స్పష్టత వస్తుందని కూడా చెబుతున్నారు.